ఈ సాటర్డే అంతా కంప్లీట్ ప్యాక్డ్ ఉంది. మార్నింగ్ వాకింగ్ తోటి స్టార్ట్ చేస్తే దాని తర్వాత గ్రోసరీ షాపింగ్, కుకింగ్, స్పెషల్ పానీపూరి మేకింగ్ కూడా ఉందండి. ఎందుకంటే ఈవినింగ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాం, దానికోసం మనం పానీపూరి చేస్తున్నాం. సో నాతో పాటు మీరు కూడా ఈ వ్లాగ్ చూసేస్తూ మనం అనుకున్నట్టు డే అంతా ప్లాన్డ్ గా ఉందా లేదా చూద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో ఏం చూపిస్తాను, ఏం ఉండబోతుంది అనేది టైటిల్ అండ్ థంబ్నెయిల్ లో చాలా క్లియర్ గా ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ ఒక విజన్ వచ్చేసి ఉంటుంది. వాక్ స్టార్ట్ చేసే ముందు ఇలా ఉంది. సో వాక్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసాం కాబట్టి ఒక 8K స్టెప్స్ చేద్దాం అనుకుంటున్నాను. కంప్లీట్ చేస్తామా? కనిపిస్తున్నాడా చంద్రుడు? పీస్ఫుల్ మార్నింగ్ స్టార్ట్ కదా. ఈరోజు సాటర్డే అంటే వీకెండ్. అసలు వాక్కి వెళ్తానా లేదా అని అనుకున్నాను. అయినా కూడా ఒక్కసారి రొటీన్ ఫిక్స్ అయిన తర్వాత వీకెండ్ కూడా చేయాలని ఫిక్స్ అయిపోయాను. అందుకనే రోజు కన్నా ఒక అడుగు ఎక్కువే ఫాస్ట్గా లేచాను. చంద్రుడు ఉన్నారు, ఇటుపక్క చూస్తే సూర్యుడు ఉన్నాడు. ఇద్దరిని ఒకేసారి చూడడం జరుగుతుందా? మార్నింగ్ వాక్లోనే అవుతుంది అనుకుంటా. మార్నింగ్ వాక్లో ఆ సూర్యుడు ఇచ్చే గ్లో ఎన్ని క్రీమ్స్ రాసినా పనిచేయదేమో. చూడండి నా ఫేస్ ఎట్లా షైన్ అవుతుందో. ఈరోజు ఎక్కువ స్టెప్స్ చేయాలనుకున్నాము, వేసేసాము. ఎన్ని స్టెప్స్ చేశాను అన్నది ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను. నా వాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైం చూసారు కదా, నేను చూపించా. అంత అయ్యిందనమాట. 250 క్యాలరీస్ కూడా బర్న్ చేసేసాము. సో ఫుల్గా మనం సక్సెస్ అయిపోయాము. ఇంకా డే అంతా ఎట్లా ఉంటుంది అది కంటిన్యూ చేస్తూ చూడండి. థింగ్ ఏంటంటే హన్విక ఇంకా లేవలేదు, సో ఫ్రెష్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఫ్రైడే నా హెయిర్ ని తీసుకెళ్లి ఆయిల్లో డిప్ చేసేసాను. సో హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అయిపోయి హన్విక లేచే లోపే నా థింగ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాను. ఎస్, వాకింగ్ అయిపోయింది, ఫ్రెష్ కూడా అయిపోయాను. ఈరోజు ఎందుకో బ్లాక్ కాఫీ కాకుండా మిల్క్ తోటి కాఫీ తాగాలనిపిస్తుంది. సో లెట్స్ ప్రిపేర్ కాఫీ. రిలాక్స్డ్గా కాఫీ తాగిద్దాం. మొన్న క్రొయేషియా వెళ్ళినప్పుడు ఒక కాఫీ ప్యాకెట్ బాగా నచ్చిందనమాట. అక్కడి నుంచి వస్తున్నప్పుడు కొనుక్కొని తెచ్చుకున్నాను. అసలు కాఫీ ఎట్లుంటుంది తెలుసా? చాక్లెట్ కాఫీలా ఉంటుంది, చాలా బాగుంటుంది, క్యారమెల్ కాఫీ లాగా. గ్రాసరీస్కి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇచ్చేస్తాం అన్నమాట. బాటిల్స్ అన్నీ తీసుకొచ్చింది లేయటం. రీసైక్లింగ్ చేస్తే పీ ఫండ్ 4.25 వచ్చింది. సో ఒక పేపర్ వస్తుంది. ఇప్పుడు మన బిల్డింగ్లో ఈ మనీ కట్ అయిపోతుంది. టిడింగ్. ఏది బాగుందో అలా తెలుస్తుంది, కానీ బాగానే ఉన్నాయి. లెట్స్ పిక్ దిస్. ఏంటది ఏంటది? ఇది కూడా తీసుకోం. ఇక్కడే కొంచెం ముగ్గుని తీసుకుంటే ఇంట్లో బాగా ముగ్గుతున్నాయి. అసలు పచ్చి తీసుకుంటుంటే మరి చాలా దారుణంగా ఉన్నాయి. ఇది కూడా తీసుకోవచ్చు. బ్లూబెర్రీ, రాస్బెర్రీ కూడా పిక్ చేద్దాం. ఈ మధ్యన హెల్తీ తినడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హై ప్రోటీన్ ఏది కనిపిస్తే అది తీసుకొని ట్రై చేసేయడం అలవాటు అయిపోయింది. ఇందులో కూడా ప్రోటీన్ అంట, తీసుకొని ట్రై చేసేద్దాం. ఇది కూడా హై ప్రోటీన్ డ్రింక్, 35 ఉంటుందంట. లాస్ట్ టైమ్ 20 గ్రామ్స్ది ట్రై చేసా. సో ఇప్పుడు ఇది ట్రై చేద్దాము. నా ఫేవరెట్ ఫ్లేవర్ చాక్లెట్ అనమాట. సో చాక్లెట్ తీసుకుంటున్నా. ఇంట్లోనే మనకి వెనిలా కూడా ఉంది. లాస్ట్ టైం నేను పిస్తాషియో అండ్ చాక్లెట్ ట్రై చేసా. ఇప్పుడు ఈ రెండు ట్రై చేద్దాం. 10% ఫ్యాట్ ఉన్న పెరుగుకి అలవాటు పడ్డామేమో. రీసెంట్గానే 2% ఫ్యాట్ ఉన్న ఈ యోగర్ట్కి అలవాడ్డాం అనమాట. ఈ ప్యాకెట్ ఫ్రిడ్జ్లో లేకపోతే ఈ మధ్యన తొట్టలేదు నాకు. ఇది అంత అలవాటు అయిపోయింది నాకు.
ఇట్స్ టైమ్ ఫర్ బిల్లింగ్. అయిపోయింది షాపింగ్. లాస్ట్ వీక్ మీద ఇప్పుడు చాలా తక్కువ కొన్నాము. చూడాలి మరి కాస్ట్ ఎంతో. ఈ మధ్యన రేట్లన్నీ బాగా పెరిగాయి. అది చూడండి అన్నీ మేమేం చేస్తే అది నేను చేస్తా. అయిపోయింది, అక్కడ నొక్కర్లేదు. షాపింగ్ బడ్జెట్లో కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళాలంటే లిస్ట్ చాలా బెస్ట్ అండి. సాటర్డే షాపింగ్కి వస్తే మొత్తం వీక్ అంతా చక్కగా రిలాక్స్డ్గా ఉండొచ్చు. ఎందుకంటే అంతటి కోసం ఈరోజు షాప్ చేసేస్తాము. ఇప్పుడే షాపింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చాము. ఏమేమి తీసుకున్నామంటే ఇన్ని తీసుకున్నాము. ఇవి ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది కూడా చెప్తా. ఇంట్లో టీ పౌడర్ అయిపోయిందని ఇండియన్ స్టోర్స్కి వెళ్ళి తాజ్మహల్ టీ పౌడర్ తెచ్చుకున్నా. కాస్ట్లీయెస్ట్ ఫ్రూట్స్ ఇక్కడ మాకు చాలా రేర్గా దొరుకుతాయి. అయితే మామిడిపళ్ళు బాగున్నాయండి, 2 మామిడిపళ్ళు అండ్ పప్పు తెచ్చుకున్నా. ఇది వచ్చేసి వే ప్రోటీన్ అనమాట. నేనేం స్పోర్ట్స్ పర్సన్ కాదు. ఇక్కడ చాలా ప్రోటీన్ పౌడర్స్ దొరుకుతాయి డిఎంలో. వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క ట్రై చేస్తా. ఇప్పుడు ఇది తెచ్చిన. ఇది వచ్చేసి రివేలో అనమాట. ఇదేమీ షుగర్ రీప్లేస్మెంట్ కాదండి. షుగర్ కన్నా నాకు ఎందుకో దీంతో టీ కాఫీ నచ్చుతున్నాయి అనమాట. సో ఈ మధ్యన ఇదే వాడుతున్నాను. ఇది కూడా డిఎం నుంచే తెచ్చాను. పాప్కార్న్ సీడ్స్ డిఎంలో చాలా ఉంటాయి. ఏ స్టోర్స్లో అయినా మనకి దొరుకుతాయి అనుకోండి. డిఎం వెళ్ళా కదా అని వేసుకుని వచ్చా ఒక ప్యాకెట్. సమ్మర్స్లో బోండం తాగటం ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ బోండాలు డైరెక్ట్గా దొరకదు కాబట్టి ఇలా కోకోనట్ వాటర్ డిఎంలో ఉంటుంది. పెద్ద ప్యాకెట్స్ కూడా ఉంటాయి. కాకపోతే నేను చిన్నవి ప్రిఫర్ చేస్తాను. ఎట్ టైం ఒక్కొక్కటి తాగేయచ్చు అని. ఇకపోతే దీనిలో మెయిన్ పర్చేజ్ నాకు వెళ్ళినప్పుడల్లా వేసుకొచ్చేస్తాను ఈ టిన్స్ అని నేను. సో ఇది తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ మన సంతూర్ సబ్బులు అయ్యి దొరకవు కాబట్టి మేము ఈ సోపే వాడతాము. నాకు ఎందుకు ఆ బాడీ వాష్లు జెల్లులు నచ్చవు. సబ్బు అయితేనే స్నానం చేసినట్టు అనిపిస్తుంది. సో సోప్స్ అయిపోయినాయి అని తెచ్చుకున్నా. ఇది వచ్చి కార్న్ఫ్లేక్స్. చాలాసార్లు చూసా కానీ ఇది తీసుకుందామా వద్దా అని ఆలోచించా. ఇప్పుడు మనం ఒకటి ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఈసారి తెచ్చేసా. ఇకపోతే ఇది చాలా ఇంపార్టెంట్. అండిగాడు చాక్లెట్ అన్నప్పుడల్లా ఇవే ఇస్తామన్నమాట. ఇందులో షుగర్ సాల్ట్ ఉండదు. ఓనేజర్ సాల్ట్స్ అని ఉంది కదా, సో ఈ లాలీపాప్సే ఇస్తామన్నమాట. ఇప్పటి వరకు దానికి అవే అలవాటు. అండ్ ఇలాంటి బార్స్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఐ పిక్డ్ దిస్ అనమాట ఈసారి. ఇక వచ్చేసి నా హెయిర్ కేర్ రొటీన్. మనకు కావాల్సిన బయోటిన్, జింక్ అన్ని క్యాప్షన్స్ ఉంటాయి. ఇది ఒక 1.5 months నుంచి యూస్ చేస్తున్నాను. రిజల్ట్ రావడానికి 6 months వెయిట్ చేయాలని. సో 6 months వాడదామని డిసైడ్ అయ్యి నా దగ్గర షీట్ అయిపోయిందని మళ్ళీ తెచ్చుకున్నా. ఇది వచ్చి మంత్లీ 2 అలా అప్లై చేస్తాను. నా దగ్గర ఉన్నది అయిపోయింది. సో నేను మళ్ళీ రీస్టాక్ చేశాను. ఇవి వచ్చి నా స్కిన్కి, హెయిర్కి అన్నిటికీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యన ఈ సీడ్స్ లేకుండా నా డే కంప్లీట్ అవ్వట్లేదు. సో వెరీ ఇంపార్టెంట్ సీడ్స్ ఇన్ మై లైఫ్. ఇక 90s కిడ్స్ ఎవరైనా ఉంటే కింద ఎస్ అని టైప్ చేయండి. మనకి చాకోబైట్స్ ఉండేవి కదా, సేమ్ అవే ఇక్కడ రోజు మీద జీబ్రా బైట్స్ అని చెప్పి అమ్ముతున్నాడు అనమాట. సేమ్ టేస్ట్. అప్పుడు ఎప్పుడో తిన్నాను, మళ్ళీ ఇప్పుడు అక్కడ 3 ప్యాక్స్ ఉంటే 3 కూడా వేసుకొచ్చేసాను. అంత బాగున్నాయి. ఎగ్జాక్ట్ టేస్ట్ అనమాట. మీలో అందరికీ గుర్తు చాకోబైట్స్. నేను ఇక్కడ స్క్రీన్ పైన మనం తిన్న చాకోబైట్స్ ఫోటో పెడతాను. అది ఎంతమంది రిలేట్ అయ్యారో కింద కలెక్షన్లో పెట్టండి. అయితే నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. నాది కొంచెం హెయిర్ అనమాట. దాన్ని ఇంకా ఎక్కువ కర్ల్స్ రావడానికి ఈ క్రీమ్ చాలా హెల్ప్ చేసింది. రోజ్ మ్యాన్ నుంచి పర్చేస్ చేశాను. అంతే, షవర్ చేసేసిన తర్వాత కొంచెం క్రీమ్ నా హెయిర్కి అప్లై చేసి ఆ కర్ల్స్ అన్ని చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. నా హెయిర్కి షాంపూ కూడా అయిపోయింది. నేను నా హెయిర్ కోసం వాడే షాంపూ ఇది. అండ్ దాంట్లోనే కండిషనర్ కూడా తీసుకుంటా. కొంచెం కాస్ట్లీ అనే చెప్పొచ్చు, కానీ సెమీ కర్లీ కానీ కర్లీ హెయిర్స్ వాళ్ళకి కానీ నేను ఇది సజెస్ట్ చేశాను. ఇది కూడా డిఎం నుంచే తెచ్చాను. చాలా మంచి ప్రోడక్ట్. ఇది రాసిన దగ్గర నుంచి నా హెయిర్ బాగుందో బాగా నచ్చింది అనమాట. సో అప్పటి నుంచి ఇంక ఇదే కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు గురించి తెలిసే ఉంటుంది, మాకన్నా ఎక్కువ ఇండియాలోనే ఈ ప్రోడక్ట్ గురించి వినిపిస్తుంది. నేను ఈ మధ్య రీసెంట్గా స్టార్ట్ చేశాను. నేను ఎన్ని ట్యూబ్స్ వాడాను అన్నది చూపిస్తా. అంత ఎడిక్ట్ అనమాట. ఒక్కసారి నేను ఏ బ్రాండ్ అయినా ట్రస్ట్ చేస్తే అంతలా వాడేస్తా. సో ఐ గాట్ ఆల్ దీస్ ఫ్రమ్ అమెజాన్. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇప్పుడే పర్చేస్ చేయండి. కరెక్ట్ టైం 50% సేల్లో ఉన్నాయి అన్నీ. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇన్ని క్రీమ్స్ యూజ్ చేశాను అనమాట. లిటరలీ 7 months నుంచి నేను ట్రస్ట్ చేశాను కాబట్టి యూజ్ చేశా. అలానే మీరు కూడా వీడియోలో ఏదో చెప్పారు, ఒక 1 month యూజ్ చేసేస్తా, నాకు రిజల్ట్ రాలేదు అనుకోకండి. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా మీరు నమ్మినట్లయితే కన్సిస్టెన్సీగా యూజ్ చేసి అప్పుడు చెప్పండి రిజల్ట్ వచ్చిందా రాలేదా అని. నా వరకు అయితే బెస్ట్ సన్ స్క్రీన్ అంటే ఇదనే చెప్తా. నేను మితే ఇంత ఘోరంగా నమ్ముతానన్నమాట. కొంచెం కాస్ట్లీ, అందుకే రుద్ది వాడేసా. గ్రాసరీస్ తీసుకొచ్చిన తర్వాత ఒక 1/2 hour 40 minutes అవి సర్దుకోవటానికి నాకు టైం పట్టేస్తుంది. దాని తర్వాత ఇక కొత్తిమీర, మింట్ లీవ్స్, స్పినాచ్, మష్రూమ్స్ ఇలాంటి వాటివన్నీ స్టోరేజ్ కొంచెం సేఫ్గా చేసుకోవాలి. అందుకే ఏం చేస్తా అంటే తెచ్చిన వెంటనే వాటిని కడిగేసి ఎండబెట్టేసి వాటిని కట్ చేసేసి అట్లా జిప్ లాక్ కవర్స్లో వేసి ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసి నేను ఎప్పుడు వాడుకున్నా అవి ఫ్రెష్గా ఉంటాయి అనమాట. మీరు ట్రై చేశారా ఇలా? ఇండియాలో తెలుసా, మా మామయ్య గారు వాళ్ళ ఇంటి పక్కన పప్పాయ చెట్లు అయితే కుప్పలుగా, అంటే మనం తినేసి అందులో గింజలు ఇసిరేస్తాం కదా, వాటితోటి మొక్కలు
వచ్చేస్తాయి. బుల్లి పండ్లు అసలు ప్యూర్ ఆర్గానిక్ అనమాట. అప్పుడు చక్కగా మా మామయ్య గారు తొక్క తీసి శుభ్రం చేసి కోసి తినమ్మా అని ఇచ్చినా కూడా అబ్బా నాకు వద్దని అనేదాన్ని. బికాజ్ నాకు ఈ పండు వాల్యూ అప్పుడు తెలియలేదు. ఎందుకంటే ఇంటి పక్కనే ఉండటం, రోజు ఉండటం వల్ల వాల్యూ తెలియలా. ఇన్ని ఇయర్స్ ఈ పండు తినకపోవటం వల్ల ఇప్పుడు వాల్యూ తెలిసింది. ఇది వచ్చేసి 1.5 kg ఉందన్నమాట. కేజీ వచ్చేసి €7 అన్నారు. అయినా కూడా కొనుక్కొని తెచ్చేసుకున్నాను. చూడటానికే కాదు రుచి కూడా చాలా బాగుంది. అసలు భయపడుతూ ఉన్నాను అనమాట ఎలా ఉంటుందో ఏంటో టేస్ట్. యాక్స్ అందరికీ తెలిసే ఉంటుంది కదా, మనకి పపాయ ఫేషియల్ అని అదని ఇదని ఉంటాయి. స్కిన్ కి వాట్ నాట్ అండి, చాలా బెస్ట్ ఫ్రూట్. మీకు దొరికితే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా డైలీ. ఇక మెల్లగా అలా పపాయ ఎంజాయ్ చేసేసరికి 11:30 అయిపోయింది. లంచ్ టైం కూడా అయిపోయింది. సో ఫాస్ట్ గా ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేద్దామని చెప్పి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుంటున్నాను. That was homemade delicious special lunch ఆన్ దిస్ సాటర్డే. ఫాస్ట్గా అయిపోవాలి అని అంటే ఐ ప్రిఫర్స్ పలావ్. ఇంట్లో రొయ్యలు ఉన్నాయి, సో రొయ్యలు వేసేసి పలావ్ చేసుకున్నా. ప్రోటీన్ కోసం ఎగ్ తీసుకుంటున్నా. అండ్ దెన్ ఖచ్చితంగా సలాడ్ లేకుండా ప్లేట్ కంప్లీట్ అవ్వట్లేదు ఈ రోజుల్లో. ఫస్ట్లో అయితే నా ప్లేట్ ఇలా ఉండేది కాదు, వేరేలా ఉండేది. ఇప్పుడు చాలా బాగుంది కదా. సో గోన ట్రై దిస్ నఫ్, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫస్ట్ టైం చూడటానికి టెంప్టింగ్గా ఉంది, బట్ టేస్ట్ ఎట్లా ఉంటుందో మరి. ఐ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్. అన్నం తిన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక డిజర్ట్ తినాలి. అది ఎప్పుడు పోతుందో నాకు తెలీదు. డిజర్ట్లో ఎట్లాంటి ఆప్షన్స్? లుక్ ఎట్ దిస్. కింద చాక్లెట్ పుడ్డింగ్, పైనదేమో యోగట్ ఐ గెస్. రుచి అదర్స్. గివ్ దిస్ అ ట్రయల్. చాలా 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 యమ్మీ. బాగుంది. మనం ఇప్పుడు పానీపూరి చేయబోతున్నాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే కొత్తిమీర, ఓకే. దాని తర్వాత పుదీనా కూడా చాలా ఇంపార్టెంట్. సో పుట్ పుదీనా ఇన్ దిస్. కొలతలతో చెప్పమంటే నా వల్ల కాదండి డాక్టర్ కూడా. సో పుట్ కొంచెం కొత్తిమీర, అల్లం కావాలి ఇట్లా, ఓకే. పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను నేను. చింతపండు నానబెట్టి వాటర్ అయినా కలుపుకోవచ్చు, లేదు అని అంటే ఇందులో వేసేసి మనం మిక్సీ చేసేసుకోవచ్చు. చూసారా పచ్చగా తయారైంది. ఇందులో మనకి ఎన్ని వాటర్ కావాలంటే వాటర్ కలుపుకొని సాల్ట్ వేసి కొంచెం చాట్ మసాలా వేసుకుంటే పానీపూరి వాటర్ రెడీ. మనం ఇప్పుడు పానీపూరీలు వేపుతున్నాము. నేనేం పిండి కలిపి పానీపూరి చేసి దాన్ని ఫ్రై చేసి ఇంత స్ట్రెస్ తీసుకోవట్లేదు. మనకి ఇప్పుడు ఇట్లా పానీపూరీలు దొరుకుతున్నాయి కదా, సో పానీపూరి ఇంట్లోనే చేసుకోవటం చాలా ఈజీ అయిపోయింది. ఇలా నేను చేసుకోవటం వచ్చిన దగ్గర నుంచి ఐ ప్రిఫర్ డూయింగ్ దిస్. ఎప్పుడు నేను తినాలి అని అనుకుంటే అప్పుడు నేను చేసేసుకుంటున్నాను అనమాట. సీ హౌ గుడ్ ఇన్ షేప్. అసలు ఆల్ ఆఫ్ ఇట్ నేను ఇన్ని పానీపూరి ఎందుకు చేస్తున్నాను, ఐ వాంట్ నో, చెప్తాను. మొత్తం పానీపూరి వేపేసిన తర్వాత ఆ మూకిడి తీసుకెళ్ళి పక్కన పెట్టేసి 15 minutes అలా అయింది. కానీ ఇంకా వేడిగానే అనిపిస్తుంది అనమాట. సర్లే ఒకసారి పానీపూరి వేయించి చూద్దాము అని చెప్పి ట్రై. ఆల్రెడీ కొంచెం వేడికి ఉన్న మూకిడి ప్లస్ ఎండ, 2 వేడికి పానీపూరి వేగిపోయినాయి. ఆ బౌల్లో ఉన్నవన్నీ అలానే వేయించాను. సో అంత ఎండగా ఉందన్నమాట. మాకు కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇదేమో ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీ ఉంది, సో దానికోసం చేశాను. అండ్ ఇది వచ్చేసి భార్గవ్ గారు తింటారని చెప్పి ఇంట్లో భార్గవ్ గురించి అని కొంచెం తీసాను. ఇవన్నీ నేను వెళ్తాను అనమాట. సో ఇవి పూరి, ఇది కర్రీ, ఇవి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇది పేస్ట్ కిందే ఉంచేసా, అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ కలపచ్చు అని చెప్పి. పార్టీ గురించి నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఫ్రాక్ వేసుకున్నాను పింక్. అది మొన్న ఇండియా ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. ఎంతో లైక్ అరౌండ్ 400 అంతే. అండ్ బై ద వే మా అమ్మాయిని రమ్మనుకుండానే వచ్చింది. దాని డ్రెస్ ఇదనమాట. సో ఎవరికైనా ఈ ఫ్రాక్ డీటెయిల్స్ కావాలి అంటే చెప్పండి, నేను ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే 5:30కి ఇన్విటేషన్ అయింది. ఇప్పుడు 5 o'clock అయింది. రెడీ అయిపోయాము, ఇంకా వెళ్ళాలి.
అక్కడికి వెళ్ళిన తర్వాత పార్టీ ఎలా జరిగింది, పిల్లల సందడి ఎలా ఉంది, కేక్ కటింగ్ అది బాగా జరిగిందా, వగేరే వగేరే థింగ్స్ అన్ని చూస్తూనే ఉంటాను. మీరు కంటిన్యూ టు వాచ్. పార్టీ 5 కంటే మేము వెళ్ళేసరికి 7 అయిపోయింది. వెళ్ళగానే చక్కగా ఇలా ఒక ఫ్రూట్ బౌల్ కొన్ని స్నాక్స్ పెట్టింది అనమాట. పెట్టినప్పుడు తినకపోతే హర్ట్ అవుతారు కదా అని చెప్పి మొత్తం వాళ్ళు పెట్టిన అన్ని భుజించడం స్టార్ట్ చేశారు. ఫుడ్ విషయానికి వస్తే చాలా ఎమ్మి ఫుడ్ ఉంది. సమోసా చాట్, మంచూరియా, పాస్తాలతో చేసిన పానీపూరి కూడా అక్కడ అరేంజ్ చేశాను. సాంబార్ ఉంది అండ్ వెజ్ దమ్ బిర్యానీ. సాటర్డే అవ్వడం వల్ల చాలా మంది నాన్ వెజ్ తినకపోవడం వల్ల మొత్తం వెజ్జే ఉంది. దాంతో పాటు మాకు చల్లగా జ్యూసెస్ కూడా. ఫుడ్ విషయానికి వస్తే అలా అరేంజ్ చేశారు. దాని తర్వాత డెకరేషన్ అబ్బాయి అఫ్ కోర్స్, అందుకనే కార్స్ అవి ఉన్నాయి. డెకరేషన్ చాలా సింపుల్ గా అనిపించిన లుక్ మాత్రం అదిరిపోయిందండి. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్ గా. టేబుల్ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే అక్కడ గమన్ అని చెప్పి ఒక ఆర్ట్ పీస్ కనిపిస్తుంది. వాళ్ళే సెల్ఫ్ డిజైన్ చేశారంట. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇంకొక సర్ప్రైజ్ కూడా చూపిస్తా. బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న బుజ్జిగాడి పేరు వచ్చేసి గమన్ అన్నమాట. ఇట్స్ హిస్ సెకండ్ బర్త్డే. ఇప్పుడు సెలబ్రేషన్స్ ని మొదలు పెట్టేద్దామా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నన్ను చూడాలి. కేక్ కటింగ్ అయిపోయింది, సెలబ్రేషన్స్ అయిపోయినాయి, అరుపులు సందడి అంతా అయిపోయిన తర్వాత ఇచ్చేసి ఫొటోస్ దిగేసి ఫుడ్ మీద దాడి చేయడానికి. అక్కడ ఏ ఒక్క వెరైటీ మిస్ అవ్వద్దని చెప్పి ప్లేట్ సరిపోకపోయినా నింపి మరీ తెచ్చుకొని ఒక దగ్గర కూర్చొని ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా ఫుడ్ ని ఎంజాయ్ చేస్తారు. ఇలా కేవలం నాలా ఫుడ్ ని ఎవరైతే విపరీతంగా లవ్ చేస్తారో వాళ్ళు మాత్రమే చేస్తారు. ఎండింగ్ విత్ సూపర్ జ్యూస్. పార్టీ అయిపోయింది. ఎనర్జీ స్టోరేజ్ కోసం జ్యూస్ కూడా తాగేస్తున్నా. సో యా, cheers. Bye. Thank you for hosting us. Bye. అయిపోయింది. డన్ విత్ పార్టీ. అలిసిపోయాం, బాగా ఎంజాయ్ చేసాం. రిటర్న్ గిఫ్ట్లు, ఫుడ్ అంతా ప్యాక్ చేసుకుని మళ్ళీ నేను తెచ్చిన సంచి నేనే మోసుకెళ్ళిపోతున్నాను. హన్వి కోసం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్. ఇందులో థీమ్కి తగ్గట్టు బ్యాగ్ ఒకటి ఉంది. సో ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు తీసానంటే నా కూతురు వీటి మీద బేస్తుంది రాత్రంతా. అది కాకుండా ఏ స్పెషల్ గిఫ్ట్ డిజైన్ కస్టమ్ మేడ్ అంట. సో చూద్దాం ఇందులో ఏముందో. గిఫ్ట్ ఎంత బాగుంది కదా, స్పెషల్లీ మేడ్ హన్విక. ఎంత క్యూట్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమన్, హన్విక కోసం ఇంత బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. బాగా అలిసిపోయాను. బట్ డే అంతా చాలా హ్యాపీగా, చాలా బిజీగా నాకు నచ్చినట్టు జరిగింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ కూడా నచ్చింది అనుకుంటున్నాను. సో వీకెండ్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఒకవేళ బర్త్డే పార్టీ లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలుస్తాం. ఫ్రెండ్స్ అందరూ కలవకపోతే పాట్లక్ చేసుకుంటాం. ఏదో ఒక విధంగా వీకెండ్ అయితే ఎంజాయ్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. సో దట్స్ హౌ మై వీకెండ్ స్పెండ్. సో నాట్ ఓన్లీ వెకేషన్స్, అప్పుడప్పుడు ఇలాంటి వీకెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో మీరు కూడా నాతో పాటు ఈ వీకెండ్ అంతా ఎంజాయ్ చేశారు. ఏ విషయంలో ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటే అస్సలు మర్చిపోకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కమెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నా ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ చెప్తున్నాను. వ్లాగ్ అంతా చూసేసి లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు, మర్చిపోకండి. మీరు ఎంత లవ్ షేర్ చేస్తే అన్ని వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తాను. స్టే ట్యూన్డ్, స్టే పాజిటివ్. మీట్ యూ ఆల్సో ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.